హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చేతన్ అకాడమీ. భారత భౌతిక భూగోళ శాస్త్రంలో భాగంగా ఈరోజు మనం ద్వీపకల్ప పీఠభూమి గురించి తెలుసుకుందాం. ద్వీపకల్ప పీఠభూమి భారతదేశంలో ఈ ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతం ఈ భాగమంతా విస్తరించింది. ఇది భారత నైసర్గిక స్వరూపాలన్నిటిలో కన్నా పెద్దది మరియు పురాతనమైనది మరియు స్థిరమైన భూభాగం. అందుకే ఈ ప్రాంతంలో మనకు భూకంపాలు చాలా తక్కువగా వస్తాయి. మొత్తం 16 లక్షల కిలోమీటర్ల 16 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఇది తలకిందులైన త్రిభుజాకృతిలో ఉంటుంది. అంటే త్రిభుజం ఎలా ఉంటే ఈ ఆకృతిలో ఉంటుంది, తలకిందులైన త్రిభుజాకృతిలో ఉంటుంది. దీన్ని నర్మదా నది 2 సమాన అర్ధ భాగాలుగా విభజిస్తుంది. ఇక్కడ నర్మదా నది వెళ్తుంది. నర్మదా నది 2 సమాన అర్ధ భాగాలుగా విభజిస్తుంది. ఈ పై భాగాన్ని మాల్వా పీఠభూమి అని, కింది భాగాన్ని దక్కన్ పీఠభూమి అని పిలుస్తారు. నెక్స్ట్, ఈ పీఠభూమి ప్రాంతంలో చిన్న చిన్న వేర్వేరు ప్రాంతాలను వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఇక్కడ రాజస్థాన్ ప్రాంతంలో మనకు ఉండే పీఠభూమిని మేవార్ పీఠభూమి అంటారు. ఈ ప్రాంతం ఇది మేవార్ పీఠభూమి. నెక్స్ట్, ఇక్కడ ఈ ప్రాంతం మాల్వా పీఠభూమి అని చెప్తాము. మాల్వా పీఠభూమి. నెక్స్ట్, మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాలలో బుందేల్ఖండ్ పీఠభూమి. ఈ మధ్యప్రదేశ్కు తూర్పు భాగంలో ఇక్కడ బాగల్ఖండ్ పీఠభూమి ఉంటుంది. ఈ బాగల్ఖండ్ పీఠభూమిలోనే ప్రసిద్ధిగాంచిన పన్నా వజ్రపు గనులు ఉంటాయి. పన్నా వజ్రపు గనులు ఎక్కడ ఉంటాయి అంటే బాగల్ఖండ్ పీఠభూమి ప్రాంతంలో. నెక్స్ట్, ఇక్కడ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ ప్రాంతంలో విస్తరించిందని చోటా నాగపూర్ పీఠభూమి అంటారు. ఈ చోటా నాగపూర్ పీఠభూమిలోనే అత్యధికంగా భారతదేశంలో లభించే ఖనిజాలు ఎక్కువ శాతం ఇక్కడనే ఉంటాయి. అందుకే దీన్ని రూర్ ఆఫ్ ఇండియా అంటారు. రూర్ ఆఫ్ ఇండియాగా ఏ ప్రాంతాన్ని పిలుస్తారు అంటే చోటా నాగపూర్ పీఠభూమిని. దీన్నే తెలుగులో ఖనిజాల కానాచి అంటారు. ఖనిజాల కానాచి. ఇది పీఠభూముల గురించి. తర్వాత ప్రధాన భూస్వరూపాలైన పశ్చిమ కనుమలు, తూర్పు కనుమల గురించి తెలుసుకుందాం. పశ్చిమ కనుమలు తపతీ నుండి, అంటే తపతీ నది ఎక్కడ ఉంటుంది, తపతీ నది నుండి కన్యాకుమారి వరకు పశ్చిమ తీరంలో విస్తరించి ఉన్నాయి. ఇవి పశ్చిమ కనుమలు. తూర్పు కనుమలు ఇక్కడి నుంచి తూర్పు తీరం వెంట పశ్చిమ బెంగాల్ వరకు విస్తరించి ఉన్నాయి. ఈ పశ్చిమ కనుమలు పశ్చిమ తీరం వెంట 1600 కిలోమీటర్ల పొడవుతో 1200 మీటర్ల సగటు ఎత్తుతో విస్తరించి ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ముఖ్యమైన కనుమలు 4 ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఒకటి తాల్ఘాట్. ఇది ముంబైకి ఉత్తరంగా ఉంటుంది. నెక్స్ట్, బోర్ఘాట్. ఇవి ప్రధానమైన కనుమలు, ముంబైకి దక్షిణంగా ఉంటుంది. నెక్స్ట్, మూడవది పాల్ఘాట్. ఇది తమిళనాడు, కేరళ మధ్య ఉంటుంది. ఇక్కడే భరత్ పూజా నది ప్రవహిస్తుంది. నెక్స్ట్, నాలుగవది షెన్కోట్. ఇది తిరువనంతపురం మరియు పాలక్కాడ్ మధ్యలో ఉంటుంది. తమిళనాడు ప్రాంతంలో ఈ పశ్చిమ కనుమలను నీలగిరి కొండలుగా పిలుస్తారు.
కేరళ ప్రాంతంలో అన్నామలై కొండలుగా పిలుస్తారు. నెక్స్ట్ భారతదేశంలో దక్షిణ సరిహద్దుగా విస్తరించిన కొండలను ఈ పశ్చిమ కనుమలని యాలక కొండలు అంటారు. ఎక్కువగా మనకు యాలకలు అనే సుగంధ ద్రవ్యాలు ఇక్కడి నుంచే వస్తాయి. నెక్స్ట్ తూర్పు కనుమలు. తూర్పు కనుమలు ఇక్కడ చోటనాగపూర్ పీఠభూమి నుంచి మొదలుపెట్టి తూర్పు తీరం వెంట విచ్ఛిన్నంగా ఉంటాయి. ఇక్కడ పశ్చిమ కనుమలకు తూర్పు కనుమలకు ప్రధానమైన వ్యత్యాసం ఏంటంటే పశ్చిమ కనుమలు అవిచ్ఛిన్నంగా ఉంటాయి, అంటే వీటి మధ్యలో గ్యాప్ ఉండదు, ఇవి కంటిన్యూస్గా విస్తరించి ఉంటాయి. అదే తూర్పు కనుమలకు వచ్చేసరికి తూర్పు కనుమలు అలా కంటిన్యూస్గా ఉండవు. తూర్పు కనుమలు ఇక్కడ కొద్ది దూరం విస్తరిస్తాయి, మళ్ళీ కొంత ప్లేస్ మైదాన ప్రాంతం ఉంటుంది, మళ్ళీ ఇలా విస్తరించి ఉంటాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం కొంత తూర్పు వైపుకు వాలి ఉండడం వల్ల ఈ దిశలో ఉద్భవించే నదులన్నీ కృష్ణ కానీ, గోదావరి కానీ, మహానది కానీ ఇలా చాలా నదులు ఉద్భవించి ఈ కొండల గుండా ప్రవహించడం వల్ల ఈ కొండల మధ్యలో డెల్టా ప్రాంతాలను ఏర్పరుస్తాయి. ఇక్కడ కృష్ణానది, గోదావరి, ఇక్కడ మహానది ఇలా ఏర్పరచడం వల్ల మధ్య ప్రాంతాలు మైదానాలుగా ఉంటాయి, ఇవి కొండలు కంటిన్యూస్గా ఉంటాయి. కాబట్టి తూర్పు కనుమలు అనేవి విచ్ఛిన్నమైనవి. తూర్పు కనుమలు విచ్ఛిన్నంగా వ్యాపించి ఉంటాయి. అదే పశ్చిమ కనుమలకు వచ్చేసరికి అవిచ్ఛిన్నంగా వ్యాపించి ఉంటాయి. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది అంటే తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం వచ్చేసి జిందగడ. ఇది ఎక్కడ ఉందంటే మన విశాఖ జిల్లాలోని పాడేరు వద్ద. నెక్స్ట్ విశాఖ తీరరేఖ. విశాఖలో మన విశాఖపట్నం తీరరేఖ వెంట కొండలు చొచ్చుకొని వస్తాయి, వాటినే యారాడ కొండలు అంటారు, యాడార కొండలు అంటారు. ఈ తూర్పు కనుమలు ఆంధ్రప్రదేశ్లో విస్తరించిన ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. వాటిని పరిశీలించినట్లయితే ఉభయ గోదావరి జిల్లాల్లో పాపికొండలని, విశాఖపట్నం జిల్లాలో యారాడ కొండలు, అనంతగిరి కొండలు, సింహాచలం కొండలని, మరియు కృష్ణా జిల్లాలో మొగల్రాజపురం, కొండపల్లి కొండలని. ఈ కొండపల్లి కొండల్లో దొరికే తెల్ల పొనిక చెట్టు నుంచే కొండపల్లి బొమ్మలు తయారు చేస్తారు, వీటికి GI ట్యాగ్ కూడా ఉంది. నెక్స్ట్ ప్రకాశం మరియు కర్నూలు జిల్లాలో నల్లమల కొండలని, కడప మరియు చిత్తూరు జిల్లాలో పాలకొండలు, శేషాచలం కొండలని పిలుస్తారు. ఈ విధంగా విస్తరించిన పశ్చిమ కనుమలను, ఈ విధంగా విస్తరించిన తూర్పు కనుమలను ఇక్కడ ఈ కొండలు కలుపుతాయి. ఇవే నీలగిరి కొండలు. ఇవి పశ్చిమ కనుమల యొక్క ఎక్స్టెన్షన్, విస్తరణలాగా విస్తరించి తూర్పు కనుమలతో కలుస్తాయి కాబట్టి వీటిని ప్రత్యేకంగా నీలగిరి కొండలు అంటారు. ఇవి తమిళనాడులోని బుడలూరు వద్ద తూర్పు కనుమలతో కలుస్తాయి. నెక్స్ట్ భారత నైసర్గిక స్వరూపాలలో చివరివి తీర మైదానాలు. భారతదేశ సముద్ర తీరరేఖ వెంట పశ్చిమ కనుమలకు పశ్చిమాన, తూర్పు కనుమలకు తూర్పు భాగాన విస్తరించిన మైదాన ప్రాంతాలే తీర మైదానాలు. ఇవి పశ్చిమ తీర మైదానాలు వచ్చేసి గుజరాత్లోని కతియావర్ పీఠభూమి నుంచి కన్యాకుమారి వరకు 50 నుంచి 80 కిలోమీటర్ల వెడల్పుతో మొత్తం పొడవు పశ్చిమ కనుమల వెంట ఉంటుంది కాబట్టి 1600 కిలోమీటర్ల పొడవుతో అరేబియా సముద్ర తీరరేఖ వెంట విస్తరించి ఉన్నాయి. అవే తూర్పు కనుమలకు వచ్చేసరికి వెడల్పు 100 నుంచి 150 కిలోమీటర్ల వెడల్పుతో బంగాళాఖాతపు తీరరేఖ వెంట విస్తరించి ఉన్నాయి. ఈ తీర మైదానాలను అవి ఉండే ప్రాంతాన్ని బట్టి వివిధ రకాలుగా పిలుస్తారు. గుజరాత్ ప్రాంతంలో ఉండే మైదానాలను కతియావార్ తీరం అంటారు. మహారాష్ట్ర, గోవా వరకు విస్తరించినవి కొంకన్ తీరమని, కర్ణాటక ప్రాంతంలో కెనరా తీరమని, మన కెనరా బ్యాంక్ ఈ పేరు మీదే వస్తుంది,
కెనరా తీరం అని, మలబార్ ప్రాంతంలో కేరళ ప్రాంతంలో విస్తరించిన తీరాన్ని మలబార్ తీరము అని అంటారు. ఇక్కడే మనకు లాగూన్స్ ఉంటాయి. లాగూన్స్ అంటే సముద్ర జలాలు కొంత భూభాగంలోకి చొచ్చుకొని వచ్చి స్థిరంగా ఉంటాయి. సముద్రంలో ఉండే ఆటుపోట్లు మనకు కనిపించవు, ఇక్కడ స్థిరంగా ఉంటాయి. ఈ స్థిరంగా ఉన్న ప్రాంతాలనే లాగూన్స్ అంటారు. అలాగే తూర్పు తీరంలో చూసినట్లయితే బెంగాల్ ప్రాంతం, వంగ తీర మైదానం లేదా బెంగాల్ మైదానం. ఒరిస్సా వచ్చేసి ఉత్కల్ తీరం. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి సర్కార్ ఆర్ కోస్తా తీరం. తమిళనాడు వచ్చేసి కోరమాండల్ తీరం. ఈ పేర్లు ఇంపార్టెంట్. వీటిలోంచి ఖచ్చితంగా బిట్ అడగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది భారతదేశం యొక్క ఉనికి, విస్తరణ మరియు ప్రధాన నైసర్గిక స్వరూపాలు. నెక్స్ట్ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ యొక్క నైసర్గిక స్వరూపాన్ని చూద్దాం.